మా జీవితంలో అన్నిటికంటే ప్రేమైన వస్తువుల్ని చూడాలనుకుంటున్నాం. అలాగే మహారాజా. ఈ రోజు కాకుంటే రేపు మీ నేత్రాలను తీసుకొని తీరుతాను శ్రీకృష్ణదేవరాయ. మహారాణి చిన్నదేవి, మహారాజా, మీరు ఎందుకు ఇలా చేశారు? ఎందుకు? మీరు ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించలేదా? కేవలం ఒక్కసారైనా నా గురించి ఆలోచించి ఉండాల్సిందే, కానీ ఆలోచించలేదు. మీరు మొత్తం సమాప్తం చేశారు. ఇప్పుడు నా దగ్గర ఏమీ మిగలలేదు. మహారాజా, మీరు ఎందుకు ఇలా చేశారు? ఎందుకు? చెప్పండి నాకు, మీరు ఎందుకు ఇలా చేశారు? ఎందుకు ఇలా చేశారు మహారాజా? మీరెందుకు ఇలా చేశారు మహారాజా? ఓకే మిత్రులారా, చూస్తున్నారు కదా, 9 కాయిన్స్, 7 కాయిన్స్ చిల్లర ఉండగా నేను స్టార్ట్ చేశాను గేము. 12 కాయిన్స్ దాటిని, అంటే దాదాపు 4 కాయిన్లు, 7, 4, 11. ఓకే, 5 కాయిన్లు పెంచాను కదా. ఇంకొక 3 కాయిన్లు కనుక పెంచగలిగితే మనం విత్డ్రా టార్గెట్ రీచ్ అవుతాం. ఇప్పుడు ఇది పాత ట్రాన్ సైట్ అండి, కొత్తది కాదు, పాత ట్రాన్ సైటు. దీంట్లో మినిమం 15 కాయిన్స్ అయితే కానీ విత్డ్రా చేయడానికి లేదు. మనం ఇప్పుడు 12 కాయిన్స్ పైన ఉంది కదా మీ కళ్ళ ముందే. ఇప్పుడు 7 కాయిన్లని 12 కాయిన్లు చేయడం జరిగింది, 2 నిమిషాల్లో అయింది. కానీ మిగతా 3 కాయిన్లు అవ్వడం 2 నిమిషాల్లో సాధ్యమయ్యే పనిగా కనిపించట్లేదు. ఎందుకనంటే మనం ఎప్పుడైతే విత్డ్రా టార్గెట్కి దగ్గరగా వస్తామో అప్పుడు సర్వరు బాగా మేలుకుంటుంది. అప్పుడు మనము ఇంకా చాలా జాగ్రత్తగా ఆడాలి. లేదనుకోండి, ఎక్కువ పెట్టామనుకోండి, ఆ క్షణంలో కనుక తగ్గిపోయిందంటే మరలా పెంచడం చాలా కష్టమవుతుంది. ఓకేనా? ఈ గేమ్ ఎవరైతే ప్రతిదీ కూడా, ప్రతి పందెం నేను పెడుతున్న ప్రతిదీ ఎవరైతే బాగా అబ్జర్వ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఓకేనా? అబ్జర్వేషన్ ముఖ్యమండి. ఒక్క నిమిషం సైలెంట్గా ఉంటాను, దయచేసి గమనించండి, సీరియస్గా తీసుకోండి. బా 13కి వచ్చామండి. ఇంకొక 2 కాయిన్లు పెంచగలగాలి మనం టార్గెట్ రీచ్ అవ్వాలంటే, విత్డ్రా చెయ్యాలి అంటే. ఓకేనా? చేద్దాం. డబ్బులు కావాలి కానీ చాలా దగ్గరకు వచ్చేసాము. ఈరోజు విత్డ్రా చేయటం ఇది 3వసారి. అవును కదా? నిజమే కదా? బా ఎంత కష్టపడితే వచ్చామో చూడండి, 14 దాటాము. ఇంకా కొంచెమే,
ఈ కొంచెంలో ఎప్పుడు ఏం లేదు, ఇప్పుడు 1.6 ఉంది కదా, ఒక్క రోల్ చేశాను అనుకోండి, అది నెక్స్ట్ మూవ్ ఇటు వస్తే మనం హ్యాపీ, అటుకెళ్ళింది అనుకోండి మళ్ళీ వెనకబడిపోతాం. కాబట్టి మనం అట్లాగా చెయ్యకూడదు. కాబట్టి నేను మరలా తక్కువ నుంచే ఎక్కువకి వస్తాను. గమనించుకోండి, ఆట ఇంత చక్కగా ఇంత అర్థమయ్యే రీతిలో చెప్పేవాళ్ళు దొరకరు మీకు. ఓకేనా? ఎవరికన్నా చేతైనా ఇంకొకరికి చెప్పే ఎందుకులే, నేను ఒకళ్ళ గురించి చెప్పడం మీకు తెలీదా? లోకంలోనేగా మీరు బతుకుతుంది. ప్రపంచం ఎలా ఉంటుందో నేను చెప్తే మీకు తెలియాల్సిన అవసరం లేదు కదా. అది ఇటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ నేను మంచి విషయాలు చెప్తున్నా, యూజ్ చేసుకోండి. మీ సమయం వేస్ట్ కాదు. రాబోయే ప్రపంచం అంతా క్రిప్టో వైపే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఒక్క మాట చెప్తా ఈ ఎండింగ్ టైంలో. మీకు ఒకటి తెలుసా, చాలామందికి తెలిసే ఉండొచ్చు. అదే మన ట్రంప్ గారు వచ్చారు కదా, అదే అమెరికా అధ్యక్షుడు గారు అంటే మళ్ళీ కొంతమంది కోపం వస్తుందేమో మన ఇండియన్స్కి. ట్రంప్ వచ్చాడు కదా, ఈ ట్రంప్ వచ్చే అతని యొక్క గెలుపులో ఒక ముఖ్య పాత్ర పోషించిన ఒక మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? అమెరికాకి ఇప్పుడు ఈ బిట్ కాయిన్ అని ఉంది కదా, ఫస్ట్ వచ్చింది క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ కదా. ఈ బిట్ కాయిన్లు 2 లక్షల కాయిన్లు ఉన్నాయండి అమెరికాకి మూల నిధి ఆల్రెడీ ఉన్నాయి, ఏది ఇతను రాకముందే. దాన్ని మరొక 2 లక్షల బిట్ కాయిన్లు నన్ను గనక గెలిపిస్తే నేను దిగిపోయేలోపు ఏర్పాటు చేస్తానని అతను మేజర్ వాగ్దానాల్లో అది అతను చేసిన వాగ్దానాల్లో ఒక వాగ్దానం. అది అంటే ఒక క్రిప్టో కరెన్సీ యొక్క విలువ విషయం తెలుసుకోండి, ఎంత విషయం ఉందనేది. అంతెందుకు, మన నవరత్నాల్లో చూశారుగా, మన నవరత్నాల్లో ట్రంప్ కాయిన్ ఉంది తెలుసు కదా. ఆయన వచ్చిన తర్వాతే కదా ట్రంప్ కాయిన్ రిలీజ్ చేసుకుంది అతను అధికారంలోకి వచ్చాక అఫిషియల్ ట్రంప్ అని చెప్పేసి రిలీజ్ చేశారు. అది వచ్చినప్పుడు ఎంత ఉంది? $75 కూడా వెళ్ళింది హయ్యెస్ట్ వచ్చిన 2 రోజుల్లో. కానీ ఈరోజు ఎంత ఉంది? $5 లేదా $6 ఆ రేంజ్లో ఉంది. అంటే సుమారు ఒక 500-600లోనే ఇప్పుడు దాని విలువ. ఆ రోజు కొనుంటే డబ్బులు పెట్టినోళ్ళు ఈరోజు బాధపడతా ఉండుండొచ్చు. కానీ ఫ్యూచర్లో మళ్ళీ పెరిగిద్ది. కానీ అప్పటిదాకా వెయిట్ చేయాలిగా మన మనీ అందులో ఇన్వెస్ట్ చేసి. అందుకనే నేను చెప్తుంది ఒక్కటే, డబ్బులు పెట్టకుండా, ₹1 పెట్టకుండా ఫ్రీగా సంపాదించుకునే మార్గం మనకి క్రిప్టో ప్రపంచంలో ఉంటుంది. క్రిప్టో కాన్సెప్టే అలాంటిది. ఫస్ట్ వచ్చేటప్పుడు అది ఏమీ విలువ లేకుండా వస్తుంది. ఆ విలువ లేని సమయంలో దాని విషయాన్ని అర్థం చేసుకుని ఎవరైతే క్యాచ్ చేస్తారో, ఎవరైతే స్టోర్ చేసుకుంటారో, ఎవరైతే సంపాదించుకుంటారో, దానికి విలువ వచ్చినప్పుడు దాన్ని ఆనందాన్ని అనుభవిస్తారు. అలాగనే బిట్ కాయిన్ కూడా ఒకప్పుడు ఫ్రీగా ఇచ్చిందే. ఈరోజు మన తెలుగు ప్రజలకు ఎక్కువగా పరిచయం అయింది పై నెట్వర్క్ అని, సిద్రా అని, అలాగనే ఇప్పుడు ఇంటర్లింక్ అని ప్రజెంట్ ఉన్నాయి కదా. ఇలాగనే బిట్ కాయిన్ ఒక 15 సంవత్సరాల క్రితం, 12 సంవత్సరాల క్రితం ఫ్రీగా ఇచ్చాడు. అప్పుడు ఎవరు నమ్మలా. తర్వాత దానికి ఒక వాల్యూ వచ్చింది. అప్పుడు కొంతమంది నమ్మారు. ఏది? అప్పుడు మనీకి దొరుకుతుంది. ఫ్రీగా వచ్చే ఆఫర్ అయిపోయిన తర్వాత అప్పుడు మేలుకున్నారు కొంతమంది. దీనికి డబ్బులు నిజంగానే దీనికి వాల్యూ వచ్చిందిరా, ఇప్పుడన్నా తీసుకుందాం, నెక్స్ట్ పెరిగిద్దేమో అని. అప్పుడు కూడా నమ్మలా కొంతమంది, ఇవన్నీ పిచ్చి మాటలు అని. అలాగా చాలామంది ఇలా జరిగిందనమాట. కాబట్టి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, క్రిప్టో అనేది దాని గురించి తెలుసుకోండి. క్రిప్టో కరెన్సీ అంటే ఏందో తెలుసుకోండి. ఓకేనా? సరే, ఇంకా టైం వేస్ట్ ఎందుకు కానీ 9 నిమిషాలు అయింది. 15 కాయిన్లు పూర్తి చేశాను కాబట్టి ఇంతసేపు సాగదీశాను, మాట్లాడాను. హ్యాపీ అంతా. మనం ఇప్పుడు దీని మెయిన్ విత్డ్రా కూడా ఇక్కడ చూసుకుందాం. విత్డ్రా ఆప్షన్ నొక్కాను. విత్డ్రాలో మనకి ఇక్కడ ఏమంటున్నాడు, 0.2 అడుగుతున్నాడు విత్డ్రా ఫీజు, ట్రాన్సాక్షన్ ఫీజు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇంకొంచెం పెంచుకొని ఆ ట్రాన్సాక్షన్ ఫీజు వరకు మనం ఎర్న్ చేద్దాం, పెంచి అప్పుడు విత్డ్రా చేద్దాం. లాస్ట్ టైం వీడియోలో కూడా అలానే చేశాను నేను, మీకు గుర్తుందో లేదో. ఇంతకుముందు వీడియోస్ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఎందుకంటే మనం దీని టార్గెట్ రీచ్ చేస్తున్నాము, అలాగే విత్డ్రా అది కూడా మనం కంప్లీట్ చేస్తున్నాం. ఎవరో ఫోన్ చేస్తున్నారో అది కట్ చేసేద్దాం. మనకి ఏది ముఖ్యం కాదు, మనకి డబ్బులే ముఖ్యం. ఓకేనా? డబ్బులు